పీసీఓడి పేషెంట్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. కానీ నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారు? నెక్స్ట్ విజిట్ వచ్చిన వాళ్ళు అయినా ఇట్లాగే ఉంది మేడం ప్రాబ్లం అంటే, మరి మీరు అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అవుతున్నారా అంటే చాలా కొద్ది మంది, అంటే 20% వరకు కూడా ఫాలో అవ్వట్లేదు. డైట్ అప్పుడప్పుడు బయట తినాల్సి వస్తుంది, లేకపోతే కుదరట్లేదు మేడం ఎక్సర్సైజ్ అనేది. కానీ పీసీఓడి అనేది లైఫ్ లాంగ్ కొంచెం రెగ్యులర్గా చూసుకోవాల్సిన ప్రాబ్లం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో అట్లా హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోతే ఇప్పుడు పీరియడ్స్ వరకే కాకోకుండా తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్, అంటే షుగర్స్ కానీ, బీపీ కానీ, లేకపోతే స్లీప్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుండే హెల్తీ లైఫ్ స్టైల్ అంటూ చేసుకుంటే ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులారిటీసే కాకుండా అవన్నీ కూడా మనం రాకోకుండా అనేది చూసుకోవచ్చు. లావు ఉన్న వాళ్ళకి కనీసం 5% ఆ ఫ్యాట్ లాస్ అయినా కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రావచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఒక క్వశ్చన్ అడగచ్చు, లావు ఉన్న వాళ్ళల్లో అయితే ఫ్యాట్ లాస్ అయితే సరిపోతుంది, మరి లీన్ పీసీఓడి అంటే బాగా సన్న ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి ఉంటుంది కదా మేడం, మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, మరి మెడిసిన్స్ ఏనా అంటే వాళ్ళకి కూడా హెల్తీ లైఫ్ స్టైల్. సో వాళ్ళకి కూడా మెయిన్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ట్రైనింగ్ ఇవన్నీ చేసుకున్న పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రావచ్చు. సో లావుగున్న, సన్నగా ఉన్న, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల 80 to 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ అయితే రివర్ట్ చేసుకోవచ్చు.